కాపు జాతి కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభంది చెరగని ముద్ర అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కాకినాడ జిల్లాలో జరిగిన భారీ సంతాప సభలో ఆయన మాట్లాడుతూ పద్మనాభం గారి ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిస్తూ వారికి తమ మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అండగా నిలుస్తామని కూడా చెప్పారు. చాలా మొండితనం. ఏ విషయాన్నైనా పట్టుకుంటే అది సాధించడం కోసం మన ప్రాణాలను కూడా పణంగా పెట్టేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు మనను వదిలి వెళ్ళడం అనేది ఆంధ్ర రాష్ట్రానికి కాపు సమాజానికి తీరని లోటు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి ఉద్యమాలు చిన్నది కాదు. ఇంతకు ముందే మీకు ఒక వీడియో ఎన్టీవీలో వచ్చినటువంటి చూపించాను. అది ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేసినప్పుడు దాన్ని భగ్నం చేసి తీసుకువెళ్ళి ఒక హాస్పిటల్లో పెడితే ఆయన హాస్పిటల్లో కూడా నిరాహార దీక్ష చేస్తూ వచ్చారు. అయోమయమైనటువంటి పరిస్థితి. ఆ గదిలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఆయన అక్కడ ఒక ఆడియో లీక్ వచ్చింది, మీకు గుర్తుందో లేదు. తలకాయ మంచాన్ని వేసుకుంటున్నటువంటి దృశ్యాలు అవి చూసిన తర్వాత ఈ సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఆ రోజున చూడండి ఎంత కలయికో. దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు మొదటిసారి చాలా కాలం తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని కాపాడాలనే ఉద్దేశంతో కలిసి కట్టించినటువంటి సంఘటన. అనేక మంది కాపు సోదరులు దానిలో ఉన్నారు. వివిధ పార్టీలకు చెందిన వారందరూ కూడా కలిశారు. పల్లవరాజు గారు కానీ, శ్రీరామచంద్రయ్య గారు కానీ అనేక మంది కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని తర్వాత మాట్లాడిన తర్వాత సమస్య రిజాల్వ్ అయింది. ముద్రగడ పద్మనాభం గారు ప్రతికి బయటికి రాగలిగారు. లేకపోతే ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠత రాష్ట్రమంతా వ్యాపించింది. అలా ఒక మంచి కలయికని ఈ సందర్భంగా చూపించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, ముద్రగడ పద్మనాభం గారి గురించి సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పవలసిన అవసరం లేదు. కానీ అరుదైన రాజకీయ నాయకుడు, అనేక పదవులు చేశాడు. పదవులు ఆయన వివరించే తప్ప పదవి కోసం ఎప్పుడు మాట్లాడలేదు. ఒక్కటి మాత్రం చెప్పగలరు, రాజీనామా అంటే ముద్రగడ రాజీనామా అనే ఫేమస్. చాలా మంది రాజీనామా చేశారు. ఎవరు రాజీనామా చేస్తారు, రేపు రాజీనామా చేస్తారు అన్నవాళ్ళే తప్ప టైం చెప్తే 12 గంటల 1 నిమిషం అయితే గడియారం 12 దాటిందా ముద్రగడ పద్మనాభం గారి రాజీనామా స్పీకర్ టేబుల్ మీద విజయాసి వచ్చినటువంటి సంఘటనలు. అవి స్ఫూర్తినిచ్చాయి రాష్ట్ర ప్రజానీకానికి. పదవిని గుణప్రాయంగా వదిలేటటువంటి వ్యక్తి ఉద్యమం కోసం ముద్రగడ పద్మనాభం గారు. నిజంగా అలాంటి మహానయుడు మనల్ని వదిలి వెళ్ళడం అనేది నిజంగా చాలా బాధ కలిగినటువంటి అంశం. ఆయన కుటుంబానికే కాదు, కాపు సామాజిక వర్గానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక అరుదైన వ్యక్తిని కోల్పోయామనేటువంటి భావన. ఆయన స్ఫూర్తితో మనం నడవలేము. కానీ కొన్ని విషయాల్లో ఆయన స్ఫూర్తి తీసుకొని పోరాట పడిమతో